ఓం శ్రీ మాత్రే నమః. రాసి పెట్టుకోండి. వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి నెల జరగబోయే పూర్తి మార్పులు కలలో కూడా ఊహించని అదృష్టం పట్టబోతుంది. 100% జరగబోయేది ఇదే. అసలు ఈ వృశ్చిక రాశి వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతోంది, ఫిబ్రవరి నెల వీరికి జరగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృశ్చిక రాశి వారి గురించి కొద్ది విషయాలు తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ సమయం వీరి జీవితంలో కలలో కూడా ఊహించిన మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడని రీతిలో మారిపోతుంది. అన్ని విధాలుగా అనుకూలత అనేది అధికంగానే కనిపిస్తుంది. శుభకాలం ప్రారంభం కాబోతోంది. మనోధైర్యంతో చేసిన ప్రయత్నాలు విజయాన్ని చేకూరుస్తాయి. అధికారులు ప్రశంసలు లభిస్తాయి. ధన వస్త్ర లాభాలు ఆనందాన్ని ఇస్తాయి. ఇష్టదేవత శ్లోకం చదవడం శుభప్రదం. వృత్తి వ్యాపారాలలో సానుకూలమైన పవనాలు వీస్తున్నాయి. అయాచితంగా అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. ఉద్యోగంలో పదోన్నతి లేదా అదనపు బాధ్యతలు పొందే అవకాశం ఉంటుంది. గతంలో కష్టానికి ఇప్పుడు మంచి ఫలితం కూడా దక్కుతుంది. వ్యాపార విస్తరణపైన దృష్టి సారించండి. ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది. ఈ వారం ప్రారంభమే శుభ సూచికంగా ఉంటుంది. విష్ణు సహస్రనామాలు చదవడం అన్ని విధాలుగా కూడా మీకు చక్కటి మేలు కలిగిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో వీరి లైఫ్కి టర్నింగ్ పాయింట్ అనేది ఏ విధంగా రాబోతుంది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడు మనం చూసేద్దాం. ఈ రాశికి అధిపతి కుజుడు. ఈ రాశి చక్రంలో 8వ రాశి. లక్షణ రీత్యా ఈ రాశి స్థిరమైనదిగా ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలవారుగా ఉంటారు. చూడడానికి అందంగా ఉండడమే కాదు, వారి యొక్క కష్ట సుఖాలను కూడా వీరు పంచుకోవాలి అని అనుకుంటారు. ఈ వృశ్చిక రాశి వారి లైఫ్లో ఈ సమయంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి జాతకులకు ఈ సమయం వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన ఫలితాలు అయితే వస్తాయి. మీరు కావాలని కోరుకున్న జీవితం ఏదైతే ఉందో అది మీకు ఈ సమయంలో దక్కబోతోంది. అన్ని విధాలుగా అనుకూలత అనేది ఏర్పడబోతూ ఉంది. ఈ రాశి వారికి 10వ ఇంట్లో కేతు ఉండడంతో విషయాలు సరిగ్గా జరుగుతున్నప్పటికీ మీ మనసు సంతృప్తి చెందకపోవచ్చు. మీరు ఇలా అనుకోవచ్చు, నేను కష్టపడి పనిచేస్తున్నాను కానీ ఎందుకో ఖాళీగా అనిపిస్తుంది. ఇది తాత్కాలికం. ఇది మీకు విజయం అంటే ఏమిటో పునర్నిర్మించడానికి మిమ్మల్ని నెట్టివేస్తుంది. జనవరి నెల పూర్తి అయ్యేలోపుగా మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. మీలో కొంతమందికి మీ యొక్క తదుపరి ప్రణాళికను మార్చే కాల్ కూడా రావచ్చు. కొత్త ప్రాజెక్ట్, ఆకస్మిక బాధ్యత లేదా పనికి సంబంధించిన ప్రయాణాలు జరగవచ్చు. నమ్మకంగా మాట్లాడండి కానీ కోపంగా సమాధానాలను ఇవ్వవద్దు. మీ మాటలు ఈ సమయంలో మీ యొక్క ఇమేజ్ను పెంచుతాయి. 8వ స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి తరచుగా మిమ్మల్ని బ్యాకప్ డబ్బు గురించి ఆలోచించేలాగా చేస్తుంది. ఎక్కువ ఆదాయం చేయడం, బీమా ప్రణాళిక, అప్పులు తీర్చడం మరియు కుటుంబ భద్రతను కాపాడుకోవడం కూడా ఇప్పుడు మంచి ప్రాధాన్యతలు. ఈ నెల మధ్యకాలం నిర్ణయాలు పదునుగా మారుతాయి. ఏమి ఉంచాలో, ఏమి తగ్గించాలో మరియు డబ్బు ఎక్కడ లేక అవుతుందో కూడా మీరు స్పష్టంగా చూడవచ్చు. ఇంటి విషయాలు కొన్నిసార్లు అశాంతికరంగా అనిపించవచ్చు. 4వ స్థానంలో ఉన్న రాహువు మనసు స్థిరంగా లేదు అనే భావాన్ని సృష్టించవచ్చు. ప్రతిదీ కూడా బాగానే ఉన్నప్పటికీ మీరు ఏదైనా మార్చాలని అనుకోవచ్చు. కొందరు ఇంటిని పునర్నిర్మించుకోవచ్చు, పునరుద్ధరణకు ప్రణాళిక వేయవచ్చు లేదా వేరే చోటుకి వెళ్ళాలనే కోరిక కూడా మీరు అనుభవించవచ్చు. ప్రేమ నగరం మరియు వివాహంలో 5వ స్థానంలో ఉన్న శని పరిపక్వతను అడుగుతాడు. మీరు సంబంధంలో ఉంటే మీకు స్పష్టత అనేది చాలా అవసరం. మీరు ఏది ఎక్కడికి వెళ్తుంది, భవిష్యత్ ప్రణాళిక ఏమిటి, ఈ నెల తీవ్రమైనటువంటి సంభాషణలకు మద్దతు అనేది ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకుందాం. మీరు ఈ నెల మధ్యలో తోబుట్టువులతో లేదా పాత స్నేహితులతో తిరిగి కలుసుకోవచ్చు. కాల్ సందేశం లేదా చిన్న సందర్శన భావోద్వేగాలు తీవ్రంగా ఉంటే పేలిపోకండి. మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాట్లాడండి, మేలు జరుగుతుంది. ఆరోగ్యానికి ఒక స్థిరమైనటువంటి జాగ్రత్త అవసరం. ఈ నెల మధ్యకాలం తర్వాత మీకు శక్తి మెరుగుపడుతుంది మరియు మీరు మరింత చురుగ్గా కూడా ఉండవచ్చు.
మీకు ఇచ్చే సలహా ఏమిటంటే నీరు, నిద్ర, తేలికపాటి వ్యాయామం ఈ 3 కూడా ఈ సమయంలో చాలా సమస్యలనైతే పరిష్కరిస్తాయని చెప్పడంలో కూడా సందేహం లేదండి. చూసారు కదండీ! వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా! ఇక వీరి గుణగణాలేమిటో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి జాతకుల యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే వీరు చాలా మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలవారుగా ఉంటారు. చూడడానికి అందంగా ఉండడమే కాదు, ఇతరులు చూడగానే వారి కష్ట సుఖాలను మీతో పంచుకుంటారు. మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి వీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. దీని వలన జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం అనేది వస్తుంది. స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు. అనగా స్నేహితులు ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు. స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. అంతేకాదు వారి కష్ట సుఖాలు కూడా వీరు పంచుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారు ఇతరులతో ఎక్కువగా స్నేహాన్ని పంచుకుంటారు. ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది. అందువల్ల వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక విషయాన్ని ఎదుటి వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లు చెప్పే మనస్తత్వం వీరిది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు. వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కూడా కనిపిస్తూ ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారు ఎప్పుడూ కూడా అన్ని వేళలా కూడా పనిచేయడానికి సిద్ధపడతారు. చిన్నతనం నుండి కూడా కష్టపడడం వీరికి చాలా అలవాటు కనుక వీరు ఏ పని చేపట్టినా ఆ పనిలో ఘన విజయాన్ని అయితే ఖచ్చితంగా సాధిస్తారని చెప్పడంలో కూడా సందేహం లేదండి. ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో కళలో కూడా ఊహించని చక్కటి మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూడవచ్చు. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడని రీతిలో మారిపోతుంది. అన్ని విధాలుగా అనుకూలత కనిపిస్తుంది. కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి వారిని ఎవరైనా సరే చూస్తే మీరు చాలా స్వార్థపరులు అని అనుకుంటారు. నిజం ఏమిటి అంటే వృశ్చిక రాశి వారు స్వార్థపరులు కారు. పరోపకారం చేసే గుణాన్ని కలవారుగా ఉంటారు. స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. మనం ఒక విషయాన్ని గమనించాలి. వృశ్చికం అనగా తేలు అనగా వారి యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారిని ఎవరైనా బాధిస్తే దానిని గుర్తించుకునే సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు. కావున ఈ రాశి వారితో ఎవరైనా తగాదా పెట్టుకోవాలి అంటే 1-2 సార్లు ఆలోచించుకోవాలి. అలాగే రత్నాల విషయానికి వచ్చినట్లయితే విశాఖ నక్షత్రం వారు కనకపుష్య రాగం ధరించాలి. శివాలయంలో ఒక గురువారం రోజున శివునికి అభిషేకం చేయించి శనగలు దానం ఇచ్చి బంగారంలో పొదిగిన కనకపుష్య రాగాన్ని చూపుడు వేలుకు ధరించాలి. అనురాధ నక్షత్రం వారు ఇంద్రనీలాన్ని ధరించాలి. ఒక శనివారం రోజున శివాలయంలో శివుడికి అభిషేకం చేయించి నల్ల నువ్వులు దానం ఇవ్వాలి. ఆ తర్వాత మధ్యలో వేలుకు వెండిలో పొదిగినటువంటి నీలాన్ని ధరించాలి. జ్యేష్ఠ నక్షత్రం వారు పచ్చని ధరించిన శుభ ఫలితాలు పొందుతారు. ఒక బుధవారం రోజున విష్ణు అష్టోత్తర పూజ చేసి పైసలు దానం చేయాలి. ఆ తర్వాత చిటుకన వెలుగు బంగారంతో పొదిగినటువంటి జాతి పచ్చని ధరించాలి. వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వలన శుభాలు పొందుతారు. అలాగే శనగలు దానం చేసినా చాలా మంచిది. చూసారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.